బీవై నగర్లోని సిఐటియు జిల్లా కార్యాలయంలో కార్మిక హక్కుల పోరాట దినోత్సవం, ప్రపంచ కార్మిక దినోత్సవం 130వ మేడే కరపత్రాన్ని ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షుడు ఎగమంటి ఎల్లారెడ్డి, కార్యదర్శి కోడం రమణ మాట్లాడుతూ కార్మిక చట్టాల హక్కుల సాధన కొరకు, వెట్టి చాకరీ విముక్తి కొరకు పని గంటలు తగ్గించాలని 1866లో కార్మిక వర్గం సాధించిన విరోచిత పోరాటంలో 6 కార్మికులు తమ రక్తం చిందించి అమరులైన సందర్భంగా కార్మిక వర్గానికి కొన్ని హక్కులు దక్కాయని, అమరుల త్యాగాల సాక్షిగా మే 1న ప్రపంచవ్యాప్తంగా కార్మిక వర్గం కష్టజీవులందరూ కార్మిక హక్కుల పోరాట దినోత్సవం మేడే జరుపుకోవడం జరిగిందన్నారు. అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజనము, హమాలి, బీడీ, పవర్లూమ్ కార్మికులందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. అట్లాగే రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్న వ్యాపారవేత్తలు, ప్రజాప్రతినిధులు అందరూ ఈ మేడేకు ఆర్థిక సహాయం అందించగలరని విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఎంతో మంది అమరులై కార్మిక చట్టాలను సాధించుకున్న కార్మిక చట్టాలను 44 చట్టాలను 4 కోడ్లుగా విభజించి ఈ కేంద్ర ప్రభుత్వము కార్మిక హక్కులను కాలరాసే విధంగా చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి రాబో కాలంలో పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి. కాబట్టి ఈ బీజేపీ ప్రభుత్వానికి ఇక్కడ ఉన్నటువంటి రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి కార్మిక వర్గం అంతా వాళ్లకు ఓటు ద్వారా బుద్ధి చెప్పి ఆ ప్రభుత్వాన్ని గద్దెదించే విధంగా చూడాలని కూడా కోరడం జరుగుతుంది. అట్లాగే మతం పేరుతో, కులం పేరుతో ఈ మోడీ ప్రభుత్వము ప్రజలను మోసం చేసే విధంగా చూడడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి బీజేపీ ప్రభుత్వాన్ని గద్దెదించాలని ఈ మేడే సందర్భంగా ప్రజలందరికీ పిలుపునివ్వడం జరుగుతుంది. అట్లాగే ఈ జిల్లాలో ఉన్న కార్మిక వర్గం అంతా కూడా ఈ మేడేలో పాల్గొని విజయవంతం చేయాలని కోరడం జరుగుతుంది. జయప్రదం మేడే కార్యక్రమాన్ని మే 1 జరిగే మేడే ఉత్సవాన్ని విజయవంతం చేద్దాం. జిందాబాద్ సిఐటియు, జిందాబాద్ కార్మిక చట్టాల హక్కుల రక్షణ కొరకు పోరాడదాం. మేడే చేయండి, మేడే వారోత్సవాలను ప్రపంచ కార్మిక దినోత్సవం 138వ మేడే కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను ఈరోజు సిఐటియు రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆవిష్కరించడం జరిగింది. మరి 1886 సంవత్సరంలో కార్మిక వర్గం తమ హక్కుల సాధన కోసం, వెట్టి చాకరీ విముక్తి కోసం, 8 గంటల పని విధానం కోసం మరి అమెరికాలోని చికాగో నగరంలో పెద్ద ఎత్తున విరోచిత పోరాటం చేస్తున్న సందర్భంగా అక్కడ ఉన్నటువంటి యజమానులు మరి పోలీసుల చేత జరిపిన కాల్పుల్లో 6 మంది కార్మికులు అమరులైనటువంటి పరిస్థితుల్లో వారి కొన్ని హక్కులను సాధించుకోవడం జరిగింది. కార్మిక హక్కులను, ఆ హక్కులను స్మరించుకుంటూ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి శ్రామిక వర్గం, కార్మిక వర్గం మొత్తం కూడా మే 1వ తేదీన మరి ప్రపంచ కార్మిక దినోత్సవం మేడేను ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతోంది. మరి రాజన్న సిరిసిల్ల జిల్లాలో కూడా సిఐటియు ఆధ్వర్యంలో మేడే కార్యక్రమాలను జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. మరి ఇప్పటికే సిఐటియు ఆధ్వర్యంలో మరి జిల్లాలోని కార్మిక వర్గ సమస్యలపైన నిరంతరం పోరాడుతున్నటువంటి సిఐటియు సంఘం ఇక్కడ ఉన్నటువంటి పవర్లూమ్ కార్మికులు, అనుబంధ రంగాల కార్మికులు కావచ్చు, బీడీ కార్మికులు, హమ్మాలీ కార్మికులు, అదేవిధంగా భవన నిర్మాణ కార్మికులు, మున్సిపల్ కార్మికులు, గ్రామ పంచాయతీ కార్మికులు, ఆశా, అంగన్వాడీ, మధ్యాహ్న భోజన కార్మికులు, సంఘటిత అసంఘటిత రంగాల్లో పనిచేస్తున్న కార్మికులే కాకుండా ఉద్యోగుల సమస్యలపైన కూడా నిరంతరం పనిచేస్తున్నటువంటి సంఘం సిఐటియు ఆధ్వర్యంలో కూడా జిల్లా వ్యాప్తంగా సిరిసిల్ల, వేములవాడ కేంద్రాలతో పాటు అన్ని మండలాలకు కేంద్రాల్లో కూడా పెద్ద ఎత్తున కార్మిక ప్రదర్శన ర్యాలీలు, సభలు పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇట్టి మేడే కార్యక్రమాల నిర్వహణకు జిల్లాలోని మిత్రులు, శ్రేయోభిలాషులు, అదేవిధంగా వాణిజ్య వ్యాపారస్తులు, ప్రజాప్రతినిధులు